ఆంధ్రప్రదేశ్ భవితకు పునాది అమరావతితో నాంది. సిఆర్డీఏ పరిధిలో 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆధునిక నగర నిర్మాణం, 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో 48,116 కోట్లతో ఫేజ్ 1 పనులు దాదాపు 90% పూర్తయ్యాయి. కాలుష్యానికి తావివ్వకుండా అమరావతిలో ప్రజా రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లతో 8 లైన్ల సీడ్ యాక్సిస్ రోడ్లు, 320 కిలోమీటర్ల ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో అత్యున్నత ప్రమాణాలతో 285 కిలోమీటర్ల పనులు 90% పూర్తి చేశారు. మరోవైపు నీటి సరఫరా పనులు, మురుగునీటి పారుదల పనులు, విద్యుత్తు మరియు ఐసిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజలకు చేరువగా పాలనా కేంద్రాలన్నీ ఒకే చోట ఉండే విధంగా 1375 ఎకరాల విస్తీర్ణంలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భవన్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా సాగుతోన్న నివాస భవనాల నిర్మాణం, 4 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి న్యాయ నగరం త్వరలో పూర్తి కానుంది. ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నుంచి క్లాస్ 4 ఉద్యోగుల దాకా 3,840 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుంది. మరియు 186 మంది ఉన్నతాధికారుల కోసం నివాస గృహాల పనులు జరుగుతున్నాయి. అమరావతి ఒడిలో ప్రతిష్టాత్మక విద్యాలయాలైన విట్ ఏపీ, ఎస్ఆర్ఎం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మహానగర సౌధ నిర్మాణంతో తెలుగు జాతి వైభవం విశ్వవ్యాప్తం. భావితరాల భవిష్యత్తుకు ఇదే అమరావతి ప్రజా రాజధాని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.